ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవటం మాత్రమే కాదు, తినే ఆహారాన్ని ఆరోగ్యకరమైన రీతిలో తీసుకోవాలి. తినే ఆహారం ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఏ టైంలో తినాలి, రోజుకి ఒకసారి తినాలా, 2 సార్లు తినాలా, అసలు ఎన్నిసార్లు తింటే హెల్తీగా ఉంటారు, ఇలాంటి విషయాలన్నీ మనమందరం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఇదే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అలవాటు. కొంతమంది రోజుకి 2 సార్లు తింటే మరికొంతమంది 3 సార్లు తింటారు. ఇక ఎక్కువ సార్లు తక్కువ మొత్తంలో తినటం మంచిదని కూడా మరికొంతమంది 4 సార్లు ఆ పైనే తింటూ ఉంటారు. నిజానికి ఆరోగ్యాన్ని కాపాడటంలో రోజుకి ఎన్నిసార్లు తింటే మంచిదో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. చాలా మంది నిపుణుల ప్రకారం బ్రేక్‌ఫాస్ట్ రోజు ఖచ్చితంగా చేయాలి. దీనిని తీసుకోవటం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది. రాత్రంతా ఫుడ్ లేకుండా ఉన్న బాడీకి బ్రేక్‌ఫాస్ట్ అనేది ఫ్యూయల్ లాగా అందినట్లుగా ఉంటుంది. అయితే దీంతో బాడీ నీరసంగా ఉండకుండా యాక్టివ్‌గా మారుతుంది. అయితే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి అని తెలిసినప్పుడు అందులో ఏం తినాలో కూడా స్పష్టంగా తెలిసుండాలి. బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడైనా సరే హెల్తీగా ఉండాలి. జంక్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్ కాకుండా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. ఎగ్స్, పన్నీర్ వంటివి ఉంటే చాలా మంచిది. దీనివల్ల మనం నెక్స్ట్ తీసుకునే మీల్ వరకు ఆకలి కాకుండా ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ పుష్కలంగా తీసుకోవాలి. ఫైబర్ తీసుకోవటం కూడా మంచిదే. బ్రేక్‌ఫాస్ట్ తిన్న వారితో పోలిస్తే తినని వారు ఎక్కువ బరువు పెరుగుతారని చెప్తున్నారు. అన్ని విషయాలలో అపోహలు ఉన్నట్లే ఫుడ్ విషయంలో కూడా చాలా అపోహలు ఉంటాయి. తక్కువగా తింటే మెటబాలిజం చక్కగా ఉంటుందనే అపోహ మాత్రమే. అయితే మనం తిన్న ఆహారం జీర్ణం కావటం వల్ల జీవక్రియ పెరుగుతుందనేది నిజం. అయితే జీర్ణక్రియ జరిగే టైంలో ఖర్చయ్యే శక్తి మొత్తం కూడా మనం తినే ఆహారం నుంచే వస్తుంది. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 2 సార్లు తిన్నా కూడా అది ఎక్కువ పరిమాణంలో తింటే ఎక్కువ సార్లు తిన్నట్టు కిందకే వస్తుంది. అయితే తినే ఆహారం ఎన్నిసార్లు తిన్నామని కాకుండా ఎంత తింటున్నాం అనేది గుర్తుంచుకోవాలి. రెగ్యులర్‌గా తింటే మీ మొత్తంలో మెటాబాలిజం మీద మీరు రోజంతా బర్న్ చేసి కేలరీల సంఖ్య పెరగదు. షుగర్ ఉన్న వారి విషయంలో ఎక్కువగా వచ్చే డౌట్ ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి రెగ్యులర్ గా తినాలి. ఎక్కువ ఫుడ్ తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ స్పీడ్ గా తేడా చూపిస్తాయని అంటారు. అయితే తక్కువ పరిమాణంలో రోజుకి భోజనం ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయని చెప్తారు. కానీ దీనికి సైన్స్ పరంగా ఎలాంటి ఆధారాలైతే లేవు. రెగ్యులర్ గా కొద్దిగా తింటే కడుపు నిండినట్లుగా ఉంటుందని, ఆకలి తగ్గినట్లుగా అనిపిస్తుంది. కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వటానికి ఫుడ్ మంచి ఆప్షన్. ఉదయం మనం తీసుకునే ఫస్ట్ మీల్ ఎక్కువగా తింటే రోజువారీ రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రజెంట్ బరువు తగ్గటానికి ఫాస్టింగ్ అనేది కూడా చాలా మంది ఫాలో అవుతున్న విషయమే. అంటే ఫుడ్ ని కొన్ని గంటలలోనే తినాలి. ఇలాంటివి ఫాలో అవుతుంటారు. దీనివల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం వల్ల శరీర కణాలలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలు క్లియర్ అవుతాయి. ఇతర సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అయితే ఇది అసలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదనే విషయం కూడా మనకి తెలిసే ఉండాలి. మనకి ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ ని బట్టి, అవసరాలని బట్టి ఇది డిసైడ్ అవుతూ ఉండాలి. అయితే ఫాస్టింగ్ చేయాలనుకుంటే ముందుగా డాక్టర్ చేత చెకప్ చేయించుకున్న తర్వాతే మొదలు పెట్టడం మంచిది. రోజుకి తక్కువగా ఎక్కువ సార్లు తినటం వల్ల ఎలాంటి ప్రత్యేకమైన లాభాలైతే ఉండవు. రెగ్యులర్ గా తింటే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా మెరుగవ్వవు. ఎప్పుడు తిన్నా కూడా కాస్త తక్కువగానే తినాలి. రెగ్యులర్ గా తక్కువగా తిందాం అనుకుంటే కాకుండా మీరు ఆకలిగా అనిపించినప్పుడు మాత్రమే తినండి. కడుపు నిండగానే ఆపేయండి. ఇలా కంటిన్యూ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీనికి మనం ఇన్నిసార్లే తినాలి, ఇంతే తినాలని కాకుండా ఈ నియమం పెట్టుకోవడం మంచిది. దీంతో పాటు మీ బరువుని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసుకోండి. దాన్ని బట్టే పోస్చర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే డిన్నర్ ఎర్లీగా చేయటం కూడా మంచిది. దీనివల్ల చాలా సమస్యలు దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం.